హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఊహించని శుభవార్త. 5 డీఏలు విడుదల. జీతం ఎంత పెరుగుతుంది అనంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ఆర్‌పీఎస్ 2020 మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డిఎన్ఎస్ అలవెన్స్, డీఏపై ఒక అత్యంత లోతైన మరియు గణాంక ఆధారిత విశ్లేషణను ఇప్పుడు మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ప్రస్తుత కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో జీతాల పెంపు లేదా డీఏ పెంపు అనేది ప్రతి ఉద్యోగికి మరియు వారి కుటుంబాలకు అత్యంత ఆసక్తికరమైన మరియు కీలకమైన అంశం అనటంలో ఎటువంటి సందేహం లేదు. నిత్యం మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా తాజా సమాచారం ప్రకారంగా అసలు లెక్కలు ఎలా మారబోతున్నాయి, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఉద్యోగుల జేబులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు మనం మరింత లోతుగా తెలుసుకుందాము. ప్రస్తుత రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో మరియు ప్రతి ఉద్యోగ వర్గాల్లో ఇప్పుడు ఒకటే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. అదేంటంటే గత కొంతకాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏల వాయిదాలను ఒకేసారి విడుదల చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు. ఎందుకంటే దీనివల్ల ఒక సామాన్య ఉద్యోగి యొక్క కుటుంబం యొక్క నెలవారీ బడ్జెట్‌లో చాలా పెద్ద సానుకూల మార్పయితే రాబోతోంది. ఆ మార్పు యొక్క తీవ్రత మరియు దానివల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను ఇప్పుడు మనం పక్కా అంకెలతో సహా విశ్లేషిద్దాం. ముందుగా అసలు మన ప్రస్తుత పరిస్థితి ఏమిటి? మనం ఎక్కడున్నాము అనే ప్రాథమిక విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే పునాది అర్థమైతేనే భవిష్యత్తు లెక్కలు స్పష్టంగా ఉంటాయి. ఈ ఏడాది జనవరి 2026లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. చాలా కాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న జూలై 2023 నాటి బకాయిని ప్రభుత్వం క్లియర్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 2 ద్వారా 3.64% డీఏను పెంచుతూ అధికారిక ఉత్తర్వులైతే వెలువడ్డాయి. ఇది నిజంగా ఉద్యోగులకు ఒక పెద్ద ఊరటనిచ్చే అప్డేట్. ఈ యొక్క 3.64% పెంపు తర్వాత మన రాష్ట్రంలో ఉద్యోగులు పొందుతున్న మొత్తం డీఏ బేస్‌లైన్ ఇప్పుడు 33.67%కి చేరింది. అంటే ప్రస్తుతం మీరు అందుకుంటున్నటువంటి జీతంలో డీఏ లెక్క ఇక్కడ స్థిరపడింది. కానీ అసలు సినిమా ఇంకా ముందుంది. ఎందుకంటే 33.67% అనేది కేవలం జూలై 2023 వరకు రావాల్సిన బకాయిల క్లియరెన్స్ మాత్రమే. ఇక నుండి అసలైన లెక్కలు ఎలా మారుతాయో మనము గమనించాలి. సో, ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇంకా 5 వాయిదాలు అందాల్సి ఉంది మనకు డీఏలు. అవేంటంటే జనవరి 2024 జనవరి, 2024 జూలై. అలాగే 2025 సంవత్సరం రావాల్సిన జనవరి, జూలై డీఏలు, 2026 జనవరి మొత్తం కలిపి ఈ 5 పెండింగ్ వాయిదాలను గనుక ప్రభుత్వం వరుసగా ఒకేసారి విడుదల అయితే ఆ ప్రభావం ఊహించని విధంగా అయితే ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ డీఏల స్థాయిలకు సమానంగా ఈ బకాయిలను ఒకేసారి క్లియర్ చేస్తే మన ప్రస్తుత డీఏ గ్రాఫ్ అనేది అమాంతం పైకి ఎగబాగుతుంది. అంచనాల ప్రకారంగా ఈ యొక్క 5 వాయిదాలు కలిపితే ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి 33.67% కాస్త 52% అయితే చేరుకుంటుంది అని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అంటే దాదాపుగా 50% నుండి 53% మధ్యలో ఈ లెక్క పక్కా సెటిల్ అయితే అవుతుంది. ఇది ఒక చిన్న పెంపుదల కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకు ఆర్థిక హోదాను ఒక్కసారిగా మార్చివేసే ఒక పెద్ద ముందడుగు. మరి పాత బేస్‌లైన్ అయినటువంటి 33.67% మరియు కొత్త అంచనా 52% మధ్య ఉన్న తేడా 18.33%. సో, ఈ యొక్క 18.33% నికర పెరుగుదల వల్లే మీ చేతికి వచ్చే నెలవారీ జీతం అనేది ఒక భారీ మార్పు రాబోతుంది. సో, పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణాన్ని మరియు ఖర్చులను తట్టుకోవడానికి ఈ స్థాయి పెంపు ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ శాతాలన్నీ పక్కన పెట్టి వాస్తవంగా మీ బేసిక్ పే ఆధారంగా ఎంత నగదు పెరుగుతుందో ఉదాహరణతో సహా మనమైతే చూద్దాము. ఉదాహరణకు ఎవరైనా ఉద్యోగి బేసిక్ పే రూ. 27,000 అనుకుంటే, సో, ఈ యొక్క బేసిక్ పేలో ఉన్నారనుకుందాం. ప్రస్తుతం లెక్కల ప్రకారంగా వీరికి రూ. 9,091 డీఏ అనేది వస్తూ ఉంటే, ఈ యొక్క కొత్తగా 52% అంచనాతో అది రూ. 14,040 అయితే పెరుగుతుంది. అంటే ఆ ఉద్యోగి బ్యాంక్ అకౌంట్‌లో ప్రతి నెల సరిగ్గా రూ. 4,949 అదనంగా జమ అవుతాయి. ప్రారంభ స్థాయి ఉద్యోగులకు నెలకు రూ. 5,000 వరకు పెరుగుదల అనేది డెఫినిట్‌గా ఒక పెద్ద బోనస్ అనే చెప్పవచ్చు. ఇక
పే స్కేల్‌లో కొంచెం పైకి వెళ్ళి రూ. 37,000 బేసిక్ పే ఉన్న వారిని గమనిస్తే ఆర్థిక ప్రయోజనం మరింత ఎక్కువగా ఉంటుంది. సో, వీరికి ప్రస్తుతం డీఏ రూపంలో రూ. 12,458 అందుతుంటే, పెంపు తర్వాత అది రూ. 19,240 వరకు జంప్ అవుతుంది. అంటే వారి చేతికొచ్చే అదనపు మొత్తం అక్షరాల రూ. 6,782 అవుతుంది. బేసిక్ పే పెరిగే కొద్దీ ఈ గ్రాఫ్ ఎంత స్థిరంగా పైకి వెళ్తుందో మీరు గమనించవచ్చు. ఇది ఆ కుటుంబానికి ఒక కొత్త ఇన్వెస్ట్‌మెంట్ లేదా మంచి సేవింగ్స్ చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. మరి రూ. 55,000 బేసిక్ పే ఉన్న సీనియర్ ఉద్యోగుల పరిస్థితి ఏమిటని చూస్తే ఇక్కడ ఒక పెద్ద సైకలాజికల్ మైలురాయి క్రాస్ అవుతుంది. అంటే ఈ ఒక్క జంప్‌తోనే వారి యొక్క గ్రాస్ సాలరీలో వచ్చే మార్పు ఏకంగా రూ. 10,000 మార్కును దాటేస్తుంది. ఇది వారి డీఏను రూ. 18,519 నుంచి రూ. 28,600 వరకు పెంచుతుంది. అంటే ప్రతి నెల సుమారుగా రూ. 1,081 వీరికి నికరంగా పెంపనేది వర్తిస్తుంది. ఒకేసారి రూ. 10,000 జీతం పెరగడం అనేది ఆ కుటుంబం యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు, వారి జీవన ప్రమాణాలను పూర్తిగా మార్చివేస్తుంది. సో, ఈ యొక్క విశ్లేషణను మనం గమనిస్తే రూ. 27,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 5,000 పెరిగితే, అదే రూ. 60,000 బేసిక్ పే ఉన్నవారికి ఏకంగా 11,000 వరకు పెరుగుతుంది. సో, సాలరీ స్ట్రక్చర్‌లో ఇదొక పెద్ద గేమ్ చేంజర్ అయితే ఇక్కడ మనము ఒక కఠినమైన వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా గ్రాస్ సాలరీ లెక్కలు మాత్రమే. వాస్తవానికి మీ చేతికొచ్చేది నెట్ పే జీతాన్ని లెక్కించేటప్పుడు కొన్ని కోతలు కూడా ఉంటాయి. ఉదాహరణకు సీపీఎస్ కింద 10% అలాగే రెగ్యులర్ జీపీఎఫ్ కింద అయితే కటింగ్స్ ఉంటాయి. అలాగే ప్రొఫెషనల్ టాక్స్ వంటివి పడుతూ ఉంటాయి. వీటితో పాటు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే పర్సెంటేజీలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. అయినప్పటికీ పెండింగ్ డీఏలన్నీ కూడా క్లియర్ అయ్యి 52% మార్కును తాకితే అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు ఒక గొప్ప ఆసరాగా అయితే నిలుస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మరి మొత్తానికి మనం చూసుకున్నట్లయితే జనవరి 2026 అప్డేట్ ప్రకారంగా ప్రస్తుతం డీఏ అనేది 33.67%గానే ఉంది. సో, ప్రస్తుతం ఉన్నటువంటి పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను గనక విడుదల చేసినట్లయితే పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఈ 5 డీఏలు విడుదలైతే 52% డీఏ చేరుకునే అవకాశం ఉంది. పాత డీఏలకు కొత్త అంచనాకు మధ్య 18.33% భారీ వ్యత్యాసం అయితే ఉంది. 27,000 బేసిక్ పే వారికి రూ. 5,000 అలాగే 60,000 బేసిక్ పే వారికి రూ. 11,000 జీతం అయితే పెరగవచ్చు. ఈ పెంపు వల్ల పెరిగిన ధరల నుంచి ఉద్యోగులకు గణనీయమైన ఆర్థిక వెసులుబాటు అనేది కలుగుతుంది. ఇవన్నీ స్థూల అంచనాలు మాత్రమే. ప్రభుత్వం జారీ చేసే తుది జీవో ఆధారంగా ఖచ్చితమైన లెక్కలనేది మారతాయి. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేటు. డీఏకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వీడియో రూపంలో పబ్లిష్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.